ਇਹ ਦੂਰ ਤੱਕ ਜਾਂਦਾ ਹੁੰਦਾ ਦਾ ਹੋਇਆ ਕਫੈਲ కి జైసల్మేర్లో పాక్ పైలట్ను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్ అదుపులో పాకిస్తాన్ పైలట్ను ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్. సంతోష్, చాలా హైటెన్షన్ వాతావరణం జైసల్మేర్ లో నెలకొని ఉంది. ప్రస్తుతం మనం పోఖ్రాన్ అనే ప్రాంతం దగ్గర నిలబడిపోయాం. అక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో లాఠీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం మీద, ఆ గ్రామం పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేగా దాంతో పాటు ఇక్కడ ఒక పైలట్ ని జైసల్మేర్ సంబంధించినటువంటి ప్రయోగం చేసినప్పుడు ఒక పైలట్ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని తీసుకొని చేసినటువంటి ఏదైతే ఉందో దాడి ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఎన్టీవీ టీం జైసల్మేర్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా చూస్తే మాత్రం చాలా ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైట్లన్నీ ఆఫ్ చేయడంతో ఎవరు ఎటు పోతున్నారో ఏం జరుగుతుందో అన్నటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జైసల్మేర్ చుట్టూ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో, కొన్ని మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. దాంతో పాటు కూడా మొత్తం జైసల్మేర్ లో ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన ఉండడంతో స్థానికులంతా కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా జైసల్మేర్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ దాదాపు 3 అవర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ బ్లాక్అవుట్ చేశారు మొత్తం అంతా కూడా. ఎలాంటి లైట్స్ కూడా వెలగనీకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. జైసల్మేర్ తో పాటు సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అంతా కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుండడంతో ఎప్పుడేం జరుగుతున్నటువంటి ఒక భయం అయితే స్థానికుల్లో నెలకొని ఉంది. కాసేపటి కింద జరిగినటువంటి యొక్క దీంట్లో కూడా ఏదైతే దాడుల్లో కూడా ఒక పైలట్ ను కూడా భారత్ సజీవంగా పట్టుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు ఇంకా దీనికి సంబంధించి రావాల్సింది. రాజస్థాన్ జైసల్మేర్ లో మనం ఉన్నటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ పైలట్ భారత్ సజీవంగా పట్టుకుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మీడియా కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మొత్తం జోధ్పూర్, రాజస్థాన్, ఉదయపూర్ తో పాటు అన్ని కూడా బ్లాక్అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవే అంతా కూడా చిమ్మ చీకటిగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దినకర్, ఇప్పటివరకు భారత్కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు అంటూ కూడా ఇప్పటికే భారత సైన్యం ప్రకటించింది. వాస్తవమే, కానీ బట్ ఇది రాత్రిపూట జరిగింది. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎయిర్ స్ట్రిప్ పైన, జమ్మూ కాశ్మీర్ లో ఎయిర్ స్ట్రిప్ జరిగినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత మీ రాజస్థాన్ లో జరిగింది. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ లాంటిలో కూడా బ్లాక్అవుట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నష్టం ఎంత జరిగిందన్న దానికి సంబంధించి అంచనా భారత ఆర్మీ స్పష్టంగా చెప్పింది, ప్రకటించింది. అయితే ఇది రేపు ఉదయం తెల్లవారుజామున వరకు ఏమాత్రం నష్టం జరిగిందన్నది ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే భారత సైన్యం కూడా పూర్తి స్థాయిలోనే తిప్పికొట్టారు. ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తిప్పికొట్టింది. అయితే నష్టం ఎంత వచ్చింది, దానికి సంబంధించి ప్రజలు ఎంతవరకు గాయపడ్డారన్నది మాత్రం ఇంకా లెక్క తేలాల్సిన అవసరం ఉంది. రేపు ఉదయానికి సంబంధించి కూడా అంతే స్థాయిలో పాకిస్తాన్ కి కూడా ధీటుగా బదిలిచ్చింది. లాహోరు, తర్వాత ఇస్లామాబాద్ లో కూడా భారత సైన్యం, కరాచీలో కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎంత నష్టం ఏర్పడింది, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అయ్యాయా, గాయాల పాలయ్యా, లేకపోతే ఏమైనా మృతి చెందారన్నది ఇంకా రేపు ఉదయం వరకు తెలిసే పరిస్థితుంది. జైసల్మేర్ లో ఎప్పుడు 45 డిగ్రీల వరకు వాతావరణం ఉంటుంది. అయితే గత 3 గంటల నుంచి కూడా భారీ వర్షం ఇక్కడ నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఒకవైపు బ్లాక్అవుట్, మరొక వైపు దాడులు, ఒకవైపు భారీ వర్షంతో ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దినకర్, జమ్మూలో కొన్ని చోట్ల బ్లాక్అవుట్ ఎత్తేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. జైసల్మేర్ లో పరిస్థితి ఎలా ఉంది? జైసల్మేర్ లో ఇంకా పూర్తిగా కొనసాగుతుంది. గత 4 గంటలుగా మనం 7 గంటల ప్రాంతంలో ఇక్కడ పోఖ్రాన్ చేరుకున్నాము. అక్కడి నుంచి జైసల్మేర్ కి వెళ్ళాలి, దాదాపు 60 కిలోమీటర్ల పరిస్థితి. అక్కడ చేరుకుందాం అనుకునే లోగా లాఠీ అనే గ్రామంలో, మనం ఉన్న ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో లాఠీ అనే ప్రాంతంలో బాంబు షెల్స్ ఉపయోగించడంతో అక్కడ బాంబర్లు పడ్డాయని చెప్పి స్థానికులు చెప్పడంతో మనం వెనక్కి రావడం జరిగింది. సో అంటే ఇంకా బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఇక్కడ బ్లాక్అవుట్ తీయాలంటే రేపు తెల్లవారుజామున వరకు ఉన్నటువంటి పరిస్థితి. సిటీ అంతా కూడా మొత్తం సైరన్లు మోగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. రైట్, ఇప్పటికే ఇండియా, అమెరికా, యూకే అలాగే ఈయూతో కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళ సహకారం ఏమైనా అవసరమైతే తీసుకుంటామనే ధోరణిలో ఏమైనా టచ్లోకి వెళ్ళిందా? పాకిస్తాన్ పహల్గాం సంఘటన జరిగినప్పటి నుంచి కూడా అమెరికాతో పూర్తి స్థాయిలో టచ్ లోనే ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కి సంబంధించిన వాటితో కూడా టచ్ లో ఉంది. అంటే విదేశాల నేతలతోనూ, విదేశీ రాయబారులతోనూ జయశంకర్ టచ్ లో ఉన్నా కానీ
ఇంకా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు వారు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే తాము సైలెంట్ గా ఉన్నా కానీ పాకిస్తాన్ రెచ్చగొడుతుందన్నటువంటి ధోరణి భారత్ ప్రభుత్వం స్పష్టంగా విదేశాలకు చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది గత 3 రోజులుగా. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ రక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమన్వయంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 6 గంటల నుంచి ఈ దాడులు జరుగుతుండడంతో ఏం జరుగుతుంది ఏమన్న దానిపైన మాత్రం ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.